ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 25వ శుక్రవారము. మొదటి పట్టణము హగ్గాయి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. అదే సంవత్సరము 7వ నెల 21వ దినమున ప్రభువు హగ్గాయి ద్వారా తన సందేశమును వినిపించెను. ప్రభువు అతనిని యూదా రాష్ట్ర పాలకుడు సెరుబబేలునకు, ప్రధాన యాజకుడు యెహోషువాకు ప్రభువిట్లు చెప్పమనెను. మీలో ఈ దేవాలయపు పూర్వ వైభవమును జ్ఞప్తి ఎందుంచుకొనిన వాడెవడైనను ఉన్నాడా? ఇదిప్పుడు మీకు ఎట్లు కనిపించుచున్నది? శూన్యము వలె చూపట్టుట లేదా? కాని సెరుబబేలు, యెహోషువ ప్రజలారా, మీరు ధైర్యము తెచ్చుకొనుడు, పనికి పూనుకొనుడు. నేను మీకు తోడుగా నుందును. మీరు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు నేను నిత్యము మీ కండగా ఉందునని భాష చేసి తిని, కావున ఇప్పుడు మీకు తోడుగా నుందును. కనుక మీరు భయపడవలదు. నేను త్వరలోనే భూమ్యాకాశములను, నేలను, కడలిని అతలాకుతలము చేయుదును. జాతులనన్నింటినీ కూలద్రోయుదును. వాని సంపదలు ఇచ్చటికి వచ్చును. ఈ దేవాలయము ధనరాశులతో నిండును. లోకములోని వెండి బంగారములు నావే కదా. నూతన దేవాలయము పూర్వ దేవాలయము కంటే వైభవముగా నుండును. ఈ తావున నేను నా ప్రజలకు శుభములను ఒసగుదును. సర్వశక్తిమంతుడైన ప్రభువు వాక్కిది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనము వరకు. ఒక పర్యాయము యేసు ఒంటరిగా ప్రార్థన చేసుకొనుచుండగా ఆయన శిష్యులు కూడా అచ్చట ఉండిరి. అప్పుడు ఆయన వారిని, ప్రజలు నేను ఎవరని భావించుచున్నారు అని అడిగెను. స్నాపకుడగు యోహాను అని కొందరు, ఏలియా అని మరికొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచి వచ్చెనని ఇంకనూ కొందరు అనుకొనుచున్నారు అని వారు సమాధానమిచ్చిరి. యేసు వారిని, నేను ఎవరని మీరు భావించుచున్నారు అని తిరిగి ప్రశ్నించెను. అందుకు పేతురు, నీవు దేవుని క్రీస్తువు అని జవాబు ఇచ్చెను. పిమ్మట యేసు వారిని, ఈ సంగతి ఎవరికి తెలుపకుడు అని ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.